సార్ ఉంది గట్టిగా 27వ తారీఖు ఉదయం ఆర్టికల్ సినిమా గోల్కొండ సీనియర్ సోమయ్య గారు వచ్చిందని ఆయన ఫోన్ చేసి చెప్పారు. వచ్చి అక్కబరాని అతను ఆ భార్య నా మౌలిని రాత్రి గత రాత్రి అంటే 26వ తారీఖు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో క్రికెట్ బ్యాట్ ఇచ్చి కొద్దిగా అమ్మాయికి తగిన రక్తస్రావం జరిగి అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ గవర్నమెంట్ హాస్పిటల్ ఉదయం 6:53 నిమిషాలకి చనిపోయినట్టు నాకు ఇంటిమేషన్ దాకా వెంటనే ఆ విషయం చెప్పారు. దాని మీద మాకు గుంటూరు క్రైమ్ నెంబర్ 255/224 మ్యాప్ సెక్షన్ 325 ఆఫ్ ఎస్ఎస్ స్టేట్ కింద ఆ యొక్క స్వామి గారు ఇన్స్పెక్టర్ గారు అని కేసు రిజిస్టర్ జరిగింది. దీంట్లో ఏం జరిగిందంటే గత రాత్రి 26వ తారీఖుని వచ్చి అంకమరాన్ని అతను తన భార్య మాయనకి సుమారు 11 సంవత్సరాల క్రితం అతను ప్రేమించి పని చేసుకున్నట్లు, ఫలితంగా 3 పిల్లలు వారికి 2 మగపిల్లలు అమ్మాయి కూడా అతనికి కలిగినట్టు కలిగిన తర్వాత అతని మీద ఉండే కొద్దీ ఆమె మీద లేనిపోయిన అనుమానం పెంచుకుని ఆమె యొక్క క్యారెక్టర్ మీద అతను అనుమానం పడుతూ ఎవరితో లేనిపోయిన అంటగా పనిచేసే చోట అమ్మాయికి పనిచేసే చోట వారితో వీరితో కూడా వారికి ఎక్కడ సంబంధం అంటగట్టి ఆమె అనుమానంతో రోజు పట్టడం అన్నీ చేస్తానంట చాలా సంవత్సరాల నుంచి. అలాగే ఇతను వెంకవరం వచ్చి ఆయన క్యాస్ట్ వడ్డుగా అమ్మాయి చనిపోయిన అమ్మాయి మౌనిక భార్య వచ్చి కులం వచ్చేసరికి అమ్మాయి మాది ఎస్సీ మాది అమ్మాయి అతను ఇచ్చిన తర్వాత ఈ కులం ఎలా అని చెప్పి కులం పేరు పెట్టి అమ్మాయిని తక్కువ పరిచి అగౌరవపరిచి చెప్పడం అన్నీ చేయడం, అమ్మాయి మాసింగ్ పడితే అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పి బాధపడేది. పెళ్లి చేసుకునేంత ఇంకా లవ్ మ్యారేజ్ అని జాగ్రత్త పడన్నా జాగ్రత్త చేసుకుని చెప్తూ జరిగింది. కానీ ఈ నేపథ్యంలో అనుమానం పెరిగిపోయి పెనుగుతూ అయ్యి 26వ తారీఖు రాత్రి తాగి వచ్చి శుభ్రంగా ఫుల్గా అమ్మాయి తాగి వచ్చి ఫ్రైడ్ రైస్ తినమని చెప్పి పిల్లలు తెచ్చారు తినమని చెప్పి పిల్లలు పెట్టారు. తర్వాత భార్య తినమంటే నేను తినకుండా నేను తిన్న పడుకుంటుంది అమ్మాయిని తాగిపెట్టి పుట్టి అమ్మాయిని లేపి ఎందుకు తినమని చెప్పి అమ్మాయిని పాపంతో పీకి పట్టుకుని పిసికి గొడవ నొక్కి అదిం పెట్టి తర్వాత పక్కన ఉన్న ఈ క్రికెట్ క్రికెట్ బ్యాట్ చిన్నప్పుడు బ్యాట్ ఉన్నది దాంతో అమ్మాయిని విపరీతంగా కొట్టేటప్పటికి అమ్మాయికి రక్తం గాయం గొంతు దగ్గర తల మీద తల వెనక విపరీతం కొట్టేటప్పటికి అమ్మాయి అక్కడే చాలా వరకు ఈ అమ్మాయికి గిరగలాడుతుంది. అక్కడ పసివాళ్ళు అమ్మాయి కుర్రాడు ఉన్నారు, పెద్ద కుర్రాడు అఖిలాన్ని కుర్రాడు అక్కడ పడుకున్నారు. పెద్ద కుర్రాడు కొద్దిగా 10 సంవత్సరాల కుర్రాడు అబ్బాయిని పట్టడం అన్నీ చూశాడు. ఆ తండ్రి పడుతుంది చెప్పకపోతే భయపడిపోయి అబ్బాయి అమ్మమ్మని పిలుస్తారు పరిగెత్తికి వెళ్ళారు. ఆ పక్కన దగ్గర ఉన్న అమ్మమ్మ ఎందుకని మా తల్లిని కొడతారు మా అమ్మమ్మ తీసుకెళ్ళారు. అమ్మాయి వచ్చేసరికి అబ్బాయి రక్తం పడుతుంది. అబ్బాయి పారిపోయింది. అబ్బాయి పారిపోయాడు అక్కడి నుంచి. ఈ అమ్మాయి కంగారు కూడా వాళ్ళ అమ్మ ఈ యొక్క మనిషి తల్లి అమ్మాయిని ఇమ్మీడియట్గా అక్కడ ఆటోలో వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసింది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ 11:30 టైంకి వెళ్ళింది. జాయిన్ చేశారు. మార్నింగ్ దాకా ట్రీట్మెంట్ చేశారు. కానీ ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ ఉదయం 6:53 చనిపోయింది. దీనికి కారణం ఏంటంటే నా భర్త నిశ్చించడం వల్ల అమ్మాయిని కొట్టడం వల్ల కూడా అన్నీ కూడా జరిగినాయి. ఈ విషయంలో అన్నీ యాక్షన్ తీసుకుని అన్నీ చేశారు. దీనికి ముఖ్యంగా మా ఎస్పీ గారు ఏదైనా సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఉత్తర ప్రకారం గుంటూరు జిల్లా అర్థ ప్రకారం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా టీం ఎస్ఐఆర్ భాగ్యరాజు గారు మరియు వాళ్ళ స్టాఫ్ ఎస్ఐఆర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్నీ కూడా చేసి ముద్దాయి పారిపోతే అని పట్టుని మొత్తం అన్ని తిరిగి మొత్తం ఎదిగి నిన్న ఈవినింగ్ బస్టాండ్ సెంటర్ అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కస్టడీ తీసుకుని అరెస్ట్ చేసి ఈరోజు మనం మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇలాగా చిన్న వయసులో పెళ్లి చేసుకుంటాం వల్ల తెలియని వయసులో చేసుకుని మళ్ళీ తర్వాత అనుమానం పడటం ఎన్ని రకాల తాగి వలన అనేక రకాలుగా జరుగుతుంది. ఈ యొక్క తాగి రసం వలన ఈ యొక్క గంజాయిలు అంటే కొత్త అలవాటు పడిపోయి భార్యని హింసించడం అని చేయడం వలన మొక్కతం చేస్తారు. ఇలాంటి చిన్నపిల్లలు అంటే అమ్మాయి కూడా అనుకుంటే అమ్మాయికి మైనర్గా ఉన్న పెళ్లి జరిగింది. అంటే అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి 24 సంవత్సరాలే, 20 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు అమ్మాయి కూడా మైనర్.
మైనర్ ఈ రకంగా వ్యవహారం చేసుకుంటున్న అవగాహన రూపంలో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని అనుమానం జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి చాలా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మైనర్ వ్యవహారం జరగకుండా చూసి అన్ని జాగ్రత్తగా ఉంటే కనుక ఎన్ని కొద్దిగా కంట్రోల్ వస్తే మాకు పోలీసు వారి విజ్ఞప్తి చేస్తారు. భారీ వ్యవహారం చేయొద్దని చెప్పి కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం.